హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి పెట్టడానికి టమాటాలు అయితే 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి పెట్టేసేసాను. టమాటాలని వాష్ చేసిన తర్వాత మనం పొడి క్లాత్తో అయితే తుడిసేసేసుకొని ఎండలో అయితే పెట్టేసేసుకోవాలండి. తడేమి లేకుండా చూసుకోవాలి. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండును కూడా ఇత్తనాలు పీచులు ఏమీ లేకుండా అయితే మంచిగా అయితే తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. టమాటాలని నేనైతే పొడి క్లాత్తో అయితే తుడిసేసేసి ప్లేట్లో అయితే పెట్టేసేసానండి, తడి లేకుండా ఉంటుందని చెప్పేసేసి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కేలోపు నేనైతే టమాటాలను కూడా కట్ చేసేసి పెట్టేసేసానండి. చూశారు కదా, ఈ విధంగా టమాటాలని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కేజీ టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కాక బాండీలో అయితే వేసేసుకోవాలి. బాండీలో వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మామూలుగా అయితే టమాటా పచ్చడి మనం ఎండలో ఊరపెట్టడమో ఏదో చేస్తారు కదండి. నాకైతే ఆ ప్రాసెస్ అయితే తెలియదు. నేనైతే ఈ ప్రాసెస్లో అయితే సింపుల్గా అయితే పెట్టేసేసుకుంటానండి. ఈ విధంగా మనం టమాటా పచ్చడి పెట్టుకుంటే 3-4 మంత్స్ దాకా ఉంటుందండి, పాడైపోదు. పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి అయితే సింపుల్గా అయితే పెట్టేసేసుకోవచ్చు. ఈ విధంగా టమాటాలని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా విత్తనాలు తీసేసుకున్న చింతపండుని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మనం టీ తాగుతాం కదండి, చిన్న గ్లాసు, ఆ గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నాను. అదేవిధంగా మనం ఉప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ పచ్చడి ఆరేలోపు మనం ఆవపిండి, మెంతిపిండి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఆవాల్ని, మెంతుల్ని అయితే నేనైతే ముందుగానే రోస్ట్ చేసేసి పెట్టేసేసాను. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేశాను. ఆవపిండి, మెంతిపిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న టమాటాలను కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన టమాటా పచ్చడిని వేరొక బౌల్లోకి అయితే తీస్తున్నాను. మిక్సీ జార్లో నుంచి ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఆ టైంలో వేసుకోవచ్చండి. మిక్సీ పట్టినాక ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, సింపుల్ ప్రాసెస్లో అయితే మనం టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఎండలో ఊరపెట్టుకొని ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా ఈ విధంగా సింపుల్గా అయితే టేస్టీగా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ పచ్చడి అయితే 3-4 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నెలలే నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.